కూటమి సర్కార్ వచ్చి రావటంతోనే విశాఖకు ఐటీ కంపెనీలు క్యూ కడుతుండగా నవ్యాంధ్ర సమగ్రాభివృద్ధికి మరో అడుగు పడింది. కర్నూలు జిల్లాలో రిలయన్స్ కంపెనీ తన శీతల పానీయాలను తయారు చేసేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతోంది. రిలయన్స్ సంస్థ కూల్ డ్రింక్స్ రంగంలోకి ఇప్పటికే అడుగుపెట్టింది. ఇప్పుడున్న విదేశీ కంపెనీలైన కోకోకోలా, పెప్సీ వంటి సంస్థలకు ధీటుగా దేశీయ బ్రాండ్ అయిన కంపా బ్రాండ్ను మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటుంది. తాజాగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 1622 కోట్ల పెట్టుబడితో 80 ఎకరాల్లో ఫ్యాక్టరీని నెలకొల్పనుంది. ఈ ప్లాంట్ నుండి కూల్ డ్రింక్స్ తో పాటు ఇతర శీతల పానీయాలను ఉత్పత్తి చేయబోతున్నారు. ఈ కంపెనీ రావటం వల్ల స్థానికంగా 1200 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఈ ప్లాంట్ నెలకొల్పేందుకు ఏపీ సర్కార్ చేసిన ఫలితాలు ఫలించడంతో భూమి కేటాయింపులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది వరకు ప్లాంట్ల పనులు జరగనుండగా 2026 డిసెంబర్ నుండి ఉత్పత్తి ప్రారంభమయ్యేలా రిలయన్స్ సంస్థ ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ కొత్త ప్రాజెక్టు తర్వాత కర్నూలుకు మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశాలున్నాయి.